పరిచర్య యొక్క స్కోప్, మనం చేస్తున్నటువంటి పరిచర్య యొక్క పరిధి 4 గోడలు కాదు. 4 గోడల వ్యవస్థను సినగోగు అని పిలిచారు. కానీ క్రీస్తు అభిషేకింపబడింది. ఆయన ఒకరోజు పేతురుని అడగగా పేతురు చెప్పిన సమాధానం, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు క్రీస్తు నీకు అని నేను నమ్ముతున్నానంటే ఈ మాట నీ అంతటి నువ్వు చెప్పలేదు, నా తండ్రి నీకు బయలుపరిచాడు. ఈ బయలుపాటు మీద, ఈ సత్యము మీద ఐ విల్ బిల్డ్ మై ఎక్లీసియా, నా సంఘాన్ని కడతాను, సినగోగును కాదు. ఐ విల్ బిల్డ్ మై సినగోగ్ అని చెప్పలేదు. అప్పటికే సినగోగ్ ఉంది, అందులోకి ఆయన వెళుతున్నాడు. అప్పటికే భజన జరుగుతుంది, అప్పటికే వాక్యం చదవడం జరుగుతుంది, అప్పటికే ఆరాధన జరుగుతుంది. డక్కీలు మోయిస్తున్నారు, మృదంగాలు అంటున్నాయి, హార్ప్స్ వచ్చేస్తున్నాయి, మన దాన్ని ఏమంటారు కీబోర్డు అన్నీ ఉన్నాయి అప్పటికే. కానీ ప్రభు అంటున్నాడు, ఈ సత్యం మీద నేను నా ఎక్లీసియాను నిర్మిస్తాను. వాట్ ఈస్ ది డిఫరెన్స్? డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు అంటే శనివారం తీసేసి ఆదివారం పెడితే సినగోగు కాస్త ఎక్లీసియా అయిపోద్దా? వాట్ ఈస్ మీన్? అదంటున్నాడు ఆయన. రోజు మార్చడమా యేసుక్రీస్తు చేస్తున్నది? మన దాన్ని ఏమంటారు, కొంతమంది చీఫ్ మినిస్టర్లు చేస్తున్నట్లు ఊర్లకు పేర్లు మారిస్తే ఊర్లు మారిపోతాయా? ఆ శనివారం కాకుండా ఆదివారం ఆరాధన చేస్తే మారిపోతామా మనం? దట్ ఈస్ నాట్ వాట్ హీస్ మీనింగ్. అప్పటికి ఒక సాంస్కృతికమైన చారిత్రకమైన నేపథ్యం ఉంది. ఆ నేపథ్యాన్ని అర్థం చేసుకోండి, నేను ముగించేస్తాను. ఆ నేపథ్యం ఏమిటి అంటే, అప్పటికే అరిస్టాటిల్, ప్లేటో చెప్పినటువంటి, ప్లేటో ప్రతిపాదించినటువంటి అక్కడ సంపూర్ణత ఉంది, ఇక్కడ సంపూర్ణత లేదు, అక్కడికి వెళ్ళిపోవాలి, దీన్ని విడిచిపెట్టాలి అన్నటువంటి వాదన నుండి కాదు 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 నిజమైన సంపూర్ణత, నిజమైన మనుష్యత్వం ఇక్కడ సాధ్యం అని చెప్పి ప్లేటో యొక్క శిష్యుడైనటువంటి అరిస్టాటిల్ బయలుదేరాడు. ఆ అరిస్టాటిల్ 11 రకాలైనటువంటి సుగుణాలను మనుషుల గురించి చెప్పాడు. ఆ సుగుణాలు కనుక కలిగి ఉంటే మనిషి సంపూర్ణతలోకి వస్తాడు అని చెప్పాడు. ఆ సుగుణాలను గురించినటువంటి మరియు అరిస్టాటిల్ ప్రతిపాదించినటువంటి తత్వజ్ఞానాన్ని ప్రపంచమంతటా చాటి చెప్పాలి అన్న కసితో ఎక్కడి నుంచి మకిదునియా, యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ అనగా అపోస్తలుల కార్యములో చెప్పినటువంటి మాసిదోనియా, మకిదునియా ప్రాంతం నుంచి ఒక రాజు లేచాడు. ఆయన పేరు అలెగ్జాండర్ ద గ్రేట్. ఆ మనిషి ప్రపంచాన్ని గెలవడానికి బయలుదేరాడు. ప్రపంచాన్ని, దేశములను చెరపట్టడానికి బయలుదేరాడు. దేశములను సువార్తలోనికి, వారి సువార్త ఏం సువార్తది? 11 రకాలైన సుగుణములతో మనిషి సంపూర్ణ అవుతాడు అన్నటువంటి ఈవాంగెలియోన్ సువార్త ప్రకటించడం కోసం బయలుదేరాడు. అలా బయలుదేరుతూ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశాన్ని కూడా ఆయన కైవసం చేసుకుంటూ వెళుతున్నాడు. అలా కైవసం చేసుకుంటూ వెళుతున్న క్రమంలో చాప కింద నీరు వలె ఆయన ప్రతిపాదించని, ఆయన జీతాలు ఇవ్వని, ఆయన పెంచి పోషించని ఇంకొక సమాజం బయలుదేరింది. ఆ సమాజం పేరే ఎక్లీసియా. ఆ సమాజం చాప కింద నీరు వలె వెళ్ళి ఎక్కడెక్కడ ఆయన రాజ్యములను చెరపట్టాడో అక్కడక్కడ వారికి గ్రీకు నేర్పించడం, వారికి గ్రీకుల సంస్కృతి నేర్పించడం, వారి ఆలోచన పద్ధతిని అరిస్టాటిలియన్ ఆలోచన పద్ధతిగా మార్చడం, ఎపిక్యూరియన్ ఆలోచన పద్ధతిగా మార్చడం. ఇది వాళ్ళు చేసినటువంటి శిష్యత్వం. ఇలా శిష్యత్వం చేసుకుంటూ భారతదేశం వరకు వచ్చారు. భారతదేశంలో ఉన్నటువంటి అశోకుడు వీరికి పుట్టినవాడే. భారతదేశంలో ఉన్నటువంటి అశోకుడు మాట్లాడితే ఇంట్లో గ్రీకు భాషే. ఆయన చెక్కించినటువంటి శిలాఫలకాలు గ్రీకులో ఉంటాయి. ఆయన చెక్కించినటువంటి శిలాఫలకాలు అరమైక్ భాషలో ఉంటాయి. ఆయన చెక్కించినటువంటి శిలాఫలకాలు అక్కడక్కడ ధమ్మలిపిలో ఉంటాయి మరియు తమిళ భాషలో ఉంటాయి. సంస్కృతం ఎక్కడ కనబడదు. కారణం ఏంటో తెలుసా? దే డిసైపుల్డ్ కింగ్డమ్స్, రాజ్యములను వారు శిష్యత్వంలోనికి నడిపించారు. ఈ నేపథ్యంలో రోమీయులు వచ్చారు. కైసర్ అగస్టస్ బయలుదేరాడు. కైసర్ అగస్టస్ అక్కడ ఉన్నటువంటి రాజ్యములన్నిటినీ, గ్రీకులు సంపాదించిన రాజ్యములన్నిటిపైన కైవసం చేసుకోవడానికి దౌత్యపరమైనటువంటి పని చేశాడు. ఇట్ ఈస్ కాగ్నిటివ్, దౌత్యపరమైన ఆలోచన విధమైన ఆయన ప్రతిపాదించాడు. నేను మీకు రక్షణనిస్తాను, ఐ విల్ గివ్ యూ సెక్యూరిటీ, నేను మీకు సమన్యాయం ఇస్తాను, నేను మీకు శాంతినిస్తాను, అనగా సమాధానాన్ని ఇస్తాను, మీరు నా రాజ్యంలోనికి భాగంగా కండి అని చెప్పి ఆయన న్యాయము, కనికరము, దాన్ని ఏమంటారు, సమాధానము,
రక్షణ ఇలాంటి ప్రతిపాదనలతో ఒక క్రొత్త రాజ్యాన్ని మొదలుపెట్టాడు. ఇప్పుడు ఈ కైసర్ అగస్టస్ ఈజ్ డీఫైడ్, ఆయన దేవత్వమును పొందాడు అని వచ్చి విగ్రహాలు పెట్టి కైసర్ అగస్టస్ యొక్క దత్తపుత్రుడైనటువంటి కైసర్ తిబేరియస్ అంటున్నాడు, ఇప్పుడు కైసర్ అగస్టస్ దేవుడు, నేను దేవుడి కుమారుడు, నా దగ్గరికి వచ్చిన వారికి రక్షణ. బాగుంది బాగుంది బాగుంది, మాకు ఇంతవరకు రాజు లేడు అని అనుకున్నాం, ఇదిగో రాజు పుట్టాడు, వెళ్ళండి ఊళ్ళందరికీ వెళ్ళి దండోరా వేయండి, ఎవరు ప్రకటించండి, రాజు పుట్టాడు అన్నటువంటి ఈవాంజెలియోన్ ప్రకటించండి అని అన్నాడు. అంటే సువార్త ప్రకటించండి అని అన్నాడు. రాజు పుట్టాడని ప్రకటించడమే సువార్త. పర్వతముల మీద నా రాజు ఏలుతున్నాడు అని ప్రకటించే వారి పాదములు ఎంత మనోహరం. కాన్సెప్ట్స్ ఎక్కడెక్కడ నుంచి ఎవరెవరు తీసుకుని ఏమేమి తయారు చేస్తున్నారో మీరు గమనించండి. వారు ఈ విధంగా చెరపట్టి దేశములను ఇప్పుడు ఇదే ఈవాంజెలియోన్, అదే ఎక్లీసియా, అదే చాప కింద నిలువలే విస్తరించటం, కానీ ఏం చేస్తుంది, కైసర్ యొక్క గుణలక్షణాలను చెబుతుంది. కైసర్ ఎలా తింటాడు, కైసర్ జ్ఞానం ఏంటి, కైసర్ వచ్చేలా ఉంటుంది, కైసర్ ఎలాంటి బట్టలు వేసుకుంటాడు, కైసర్కి ఎలాంటి సాలడ్ ఇష్టం, సీజర్ సాలడ్ ఇప్పటికీ ఉంది. అలా ప్రజలకు శిష్యత్వం చేయటం మొదలుపెట్టారు. ఆ నేపథ్యంలో ఆఫ్రికా ఖండము, ఆసియా ఖండము మరియు ఐరోపా ఖండము కలిసేటటువంటి ఒక మధ్యధరా ప్రాంతం, ద మెడిటరేనియన్ సీ, ఆ మధ్యధరా ప్రాంతంలో యెరూషలేములో వచ్చాడు ఈ రాజు. ఆ రాజు అంటున్నాడు, ఐ యామ్ ద కింగ్, నేను రాజు, నేను పుట్టానని ప్రకటించండి అని చెప్తే అది సువార్త అయింది. నేను నా ఎక్లీసియాను కడతాను అని చెప్తే అది సంఘం అయింది. అది మనము అనుకుంటున్నట్లు సినగోగు కాదు. ఎక్లీసియా అనేది చాప కింద నీరు వలె సమాజములో విస్తరించేది, దీపపు స్తంభము వలె సమాజములకు దేశములకు వెలుగు కలిగించేది, ముప్పు వలె మట్టికి సారం కలిగించేది. ఈ ఎక్లీసియాను గురించి ఎంత చెప్పినా కానీ ఇశ్రాయేలీయులకు అర్థం కాలేదు. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవాయే రక్షకుడు కాగల నీ భాగ్యం ఎంత గొప్పది, అన్య జనులు నీ ముందు నీతో ఏకీభవించినట్లు వేషాలు వేస్తారు, డ్రామాలు వేస్తారు, కానీ నువ్వు వారి ఉన్నత స్థలములను తొక్కుతావు. దట్ ఈజ్ యువర్ కాలింగ్. మన పిలుపు అది, ఉన్నత స్థలములను తొక్కే పిలుపు. ఉన్నత స్థలములను తొక్కమంటే ఇశ్రాయేలు ఉన్నత స్థలములలో నెహుష్టానులను నిలబెట్టుకుంది. ఇశ్రాయేలు నెహుష్టానులతో పాటు సమాజ మందిరాలు, ఎక్లీసియాలు కట్టుకుని భజన బ్యాచ్ అయిపోయి దీపమును వెలిగించి ఎక్కడ పెట్టింది, మంచం కిందనో పెట్టి. వీఆర్ రిపీటింగ్ ద సేమ్ మిస్టేక్. క్రైస్తవ సమాజం అదే మిస్టేక్ మళ్ళీ చేస్తారు.